హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ కూడా వెల్కమ్. ఈరోజు మనం కొన్ని డిస్కస్ చేద్దాం. మానవుడి శరీరంలో ఎముకల సంఖ్య 206. మానవ శరీరంలో అతి కఠినమైన భాగముగా ఏదంటే ఎనామెల్. జంతువుల్లోని అస్థి మధ్య నిర్వహించే క్రియ ఏదని చూస్తే రక్త కణాలను ఉత్పత్తి చేసేది అస్థి మధ్య. గోర్లను కత్తిరించినప్పుడు ఎందుకు నొప్పి కలగదు అంటే అది మృత కణజాలంతో తయారైన కొమ్ము వంటి పదార్థంతో ఉండడం వల్ల గోర్లను కత్తిరించినప్పుడు నొప్పి అనేది కలగదు. మనం చేతితో రాస్తున్నప్పుడు పెన్నుకు ఆధారాన్నిచ్చే చేతి వేళ్లలోని ఎముకలు ఏవి అంటే ప్యాలెంజెస్ అనేటువంటి చేతి వేళ్ళ ఎముకల ఆధారంగా మనం చేతితో రాయడం అయితే జరుగుతుంది. ఎముకల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆస్టియాలజీ. అప్పుడే పుట్టిన శిశువులో ఉండే ఎముకల సంఖ్య చూస్తే 300 ఉంటాయి. కింది వాటిలో మానవుడి వెన్నెముకకు సంబంధించినటువంటి వ్యాధి ఏది మనం చూస్తే హైపోథాల్మియా, కాట్రాక్ట్, ఎనియా అండ్ సర్వైకల్ స్పాండ్లైటిస్ అనేది సమాధానం. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఫెమార్ తొడ ఎముక అండి. అది వీటిలో ఏ పదార్థము ఎక్కువ ఉండడంతో ఎముకల్లో వంకర్లు వస్తాయి అని అడిగారు. ఇది ఫ్లోరిన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఎముకల్లో వంకరలు వస్తాయి. చెవుల్లో మొత్తం ఉన్నటువంటి ఎముకల సంఖ్య మనం గమనించినట్లయితే ఎముకల సంఖ్య మొత్తం 6 ఎముకలు ఉంటాయి. మానవుడి బుర్రలోని మొత్తం ఎముకల సంఖ్య చూస్తే 22. మేము చూస్తే పత్రికలో వచ్చినటువంటి విషయాలను అనేకమైనటువంటి మ్యాగజైన్స్లో కంటెంట్ సేకరించి ఈ యొక్క వీడియోస్ రూపొందించడం జరుగుతుంది. ఇందులో కంటెంట్ సంబంధించిన మీకు మిస్కాన్సెప్ట్ ఏదైనా ఉన్నట్లయితే మీరు ఏదైతే చదువుతున్నారో ఆ బుక్స్లో కూడా రెఫర్ చేసుకొని ఇంకనూ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు తెలిసినంత వరకు మేమైతే మాత్రం చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.